ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, ఈ తత్వ విచారణలో శాస్త్రాల్లో మహాత్ములందరూ చాలా దృష్టాంతాలు అంటే ఉపమానాలను పేర్కొన్నారు. ఇవేంటంటే సుఖంగా దాన్ని అవలోకనం చేసుకోవడానికి. అయితే ఆత్మబోధలో కానీ భగవద్గీతలో కానీ ఎక్కడ ఉపనిషత్తులో కానీ చాలా దృష్టాంతాలు మనకు చెప్పారు. ఈ దృష్టాంతాలతోని మన తత్వాన్ని వాస్తవాన్ని ఉందా దాన్ని అన్ఫోల్డ్ అవుతుంది. అయితే దీంట్లో ఇలాంటిదే ఒకటి భగవద్గీతలో మనకు వ్యభిచారం అవ్యభిచారం అని ఉంది. అయితే వ్యభిచారం అవ్యభిచారం అయితే దాని తాత్వికంగా దృష్టాంతాలతోని మనం క్లారిఫై చేసుకుందాము. అయితే భగవద్గీతలో ఉంది ఏంటంటే ఇది గతిర్భక్త ప్రభుసాక్షి, అయితే ఉపద్రష్ట అనువంత భర్త భోక్త, అయితే జగత్తుకు తల్లి నేను తండ్రి నేను అని చెప్పారు. అయితే ఇదేంటంటే తల్లి తండ్రి అంటే అది నిమిత్త కారణం ఉపాదాన కారణం. అయితే భగవంతుడు అయితే దాన్ని అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటారు. దీనికి అయితే ఏదైనా చేయడానికి జ్ఞానం ఉండాలి, మెటీరియల్ ఉండాలి, అండ్ మేకర్ ఉండాలి, జ్ఞానం అండ్ మేడ్ అండ్ చేయబడ్డది. అయితే ఈ మూడు విభిన్నంగా ఉంటుంది లౌకికంగా పరంగా. కానీ భగవంతుడి పరంగా ఇంకొక తనకు అన్యంగా ఏది లేదు కాబట్టి అండ్ ఇంకో దాని మీద ఆధారపడితే అది భగవతత్వానికి భంగం, బాధ. అయితే భగవంతుడికి అన్యదా ఏమీ లేదు. అయితే ఇది మన దృష్టాంతాలు అంటే ఒక స్వప్నంతో చక్కగా చెప్పారు. ఇప్పుడు స్వప్నంలో అంతా కూడా వెలిగే తేజస్సే. స్వప్నం 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 కల కన్నవాడు, స్వప్నాన్ని అనుభవించినవాడు, స్వప్న ప్రపంచం, ఆ స్వప్న భావాలు, స్వప్నంలో గోచరిన స్థూల అంతా కూడా లైటే. స్వప్నంలో క్రికెట్ ఆట ఆడుతుంది, బాల్ మరి బ్యాటింగ్ చేసే ఫీల్డర్సు, స్టేడియము, తాను ఆ మ్యాచ్ చూసే తాను, లైట్ సన్లైట్, అంపైర్ అంతా కూడా తయారు. అయితే ఇప్పుడు స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఆ వాస్తవం బోధ అయింది. అలాగే ఇప్పుడు కూడా జాగ్రత్తావస్థలో అన్ని వివిధంగా ఉంది. అయితే ఏకం ఒకటే. అయితే అది తెలుసుకోవాలంటే మనం తాత్వికంగా మూడో కన్ను ఆ జ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఇది కూడా అలాగే ఉంటుంది ఒకటి. అయితే ఇప్పుడు భర్త అంటే భరించేది, భార్య అంటే ఏదైతే భరింపబడేది. అట్లా చూస్తే మనం తాత్విక ఎగ్జాంపుల్స్లో పెడితే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ భరిస్తుంది తిరిగే ఫ్యాన్. అయితే అలాగే ఒక భూమి ఉంది, భర్త భరిస్తుంది, విత్తనాలు బట్టి మొక్కలు వస్తాయి. ఓ సముద్రం ఉంది, సముద్రం భర్త, భార్య అలలు. అంటే ఈ అలలు అయితే ఇది బంధం. అయితే ఫిజికల్గా తీసుకోకూడదు. లౌకికంలో ఉన్న అది కూడా ప్రమాణమే. అది కూడా కంటే తాత్వికంగా చూస్తే ఏదైతే ఆధారంగా ఉందో. ఇప్పుడు భగవంతుడు నేను భర్త అన్నాడు. భర్త అంటే ఇక్కడ భర్త స్థానంలో అంటే ఆస్తి ఉన్నది, ఏదైతే సదా సర్వత ఉంది, జ్ఞానం, ప్రకాశం, శక్తి, ఇది భర్త స్థానంలో ఉంటే, మరి భార్య ఏంటంటే ఈ జ్ఞానం ఒక తత్వం ఏంటంటే జ్ఞానం ఉంది అని దానికి నిదర్శనం ఏంటంటే నేను అనుకోగలగడం జ్ఞానానికి. ఏదైతే నేను అనుకోలేవో, ఏదైతే జడ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను అనుకోలేని స్థితిని జ్ఞానం లేనిది. తెలివి ఉంటే అది తెలియజేసుకుంటుంది నేను అని. అయితే ఈ తెలియజేసుకున్న నేను భార్య అనుకుంటే దాని భర్త జ్ఞానం. అయితే ఇప్పుడు ఆ భర్త అనండి, గాడ్ అనండి. అయితే ఈ భార్య ఏదైతే నేను అని ఆ తెలియజేసుకుంటుందో, ఈ నేను ఆ తెలివి నుంచి విడిపడ్డమే ఆవరణ విక్షేపం వల్ల ఇది ఈ స్థితే నేను ఉన్నాను అనుకోవడం. ఈ నేను ఉన్నాను అనుకోవడం అనేది ఎగ్జాక్ట్లీ ఎన్ష్యూర్ గాడ్ అవుట్, అంటే ఎన్ష్యూర్ జ్ఞాన అవుట్. అయితే ఆ జ్ఞానం ఏదైతే నేను అని తెలియజేసుకుంటుందో, ఆ తెలియజేసుకున్న నేను తెలివిని కప్పేసింది, తనకు ఆపాదించుకుంటుంది ఒక అస్తిత్వం. అయితే ఈ అస్తిత్వం తోని ఇప్పుడు అయితే దీనివల్ల ఏంటండి, అది వ్యభిచరిస్తుంది. ఇప్పుడు ఎట్లా వ్యభిచరిస్తుందంటే యాక్చువల్గా జ్ఞానం ఏదైతే నేను ఉందో ఆ నేను జ్ఞానమే అని గుర్తించి అది అర్ధనారీశ్వర తత్వం అనుకోండి. అయితే ఈ అమ్మవారు
అయ్యగా భార్య భర్తతోని కలిసి ఉండడం. అయితే దానికి అన్యంగా ఈ భర్త నుంచి విడిపడి నేనున్నాను అనుకుంటుంది. అయితే నేనున్నాను అనుకోని ఇదేం చేస్తుంది, తనతో గ్రహింపబడ్డ శరీరం, ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు వీటిలో చరిస్తుంది. ఇది వ్యభిచారం. చరిచి ఆ కరణాలతోని అయితే అది విడిపడ్డప్పుడు కూడా ఆ లక్షణాలున్నాయి. తెలివి ఉంది. అండ్ అది ఈ ఈ ఈ ఈ కరణాలతోని అది కర్మలు చేసుకుంటూ ఆ కర్మలతోని సుఖపడదాం అనుకుంటుంది. యాక్చువల్‌గా తన స్వరూపమే ఆ జ్ఞానమే ఆనంద స్వరూపం. అయితే ఈ చ్యుతి జరిగింది. ఈ చ్యుతి జరిగి ఇది ఇప్పుడు శరీరాన్ని నమ్ముకొని శరీరంతోని ఈ కర్మలు చేస్తూ ఆ శరీరంతోని సుఖపడాలి. మరి భావాలతో సుఖపడాలి. పదార్థం పోగు చేసుకొని సుఖపడాలి. ఈ విధంగా. అలాగే చూస్తే ఈ భర్త, భార్య జస్ట్ అనాలజీ ఏంటంటే ఒక మట్టితో చేసిన కుండ ఉంది. ఈ కుండ మట్టికి అన్యంగా దాని ఆరు కల్పించుకునే స్థితే ఈ నేనున్నాను అనే స్థితి. అలాగే ఇవన్నీ కూడా ఉపమానాలు. అయితే ఈ భర్తను అనుసరించి భార్య ఉండాలి అన్నప్పుడు అయితే ఆ విధంగా భార్య భర్తకు విడిపడి కల్పించుకోవడం అండ్ తను ఇంకా వేరే చేసే ఏదైనా దాని కార్యకలాపాలు అదే వ్యభిచారం అంటే. అయితే ఈ విధంగానే చూస్తే జ్ఞానపరంగానేమో తాను సంబంధించింది. అలాగే జ్ఞాన ప్రకాశం అది 3 అవస్థలను ఉన్న సూక్ష్మ శరీరాన్ని ప్రతిబింబిస్తుంది. జాగ్రత్తావస్థలో ఈ జ్ఞానం నేను అనే జ్ఞానం సన్నిధిలో మనసులో వృత్తులని కూడా ప్రకాశింపబడుతున్నాయి. అయితే ఇది ఒక ఫిల్మ్ రీల్ చక్కటి ఎగ్జాంపుల్. ఆ బ్యాక్ ఎండ్ ఒక లైట్ ఉంటుంది, మధ్యలో ఫిల్మ్ రీలు, ఫ్రంట్ ఎండ్ మనకు దృశ్యాలన్నీ వెలిగింపబడ్డాయన్నీ కూడా. అయితే ఈ వెలిగింపబడ్డాయన్నీ కూడా వెలుతురుకు అన్యంగా చూడడం ఇది ఒకటి. ఇది 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 ఈ ఫస్ట్ ఏదైతే వ్యభిచరిస్తున్న తాను నేనున్నాను అనుకుంటున్నాడో అతను ఎందుకంటే ఈ భావాలు జడం, వాటికి తెలివి లేదు. అయితే ఆ తెలివి ఉన్న తాను ఎవరైతే భర్త నుంచి విడిపడి ఒక కల్పించుకున్న అస్తిత్వం కల్పించుకున్నాడో నేనున్నాను అని, ఆ నేనున్నాను అతనే పేరున్న నేను. ఆ పేరున్న నేను తను కర్తగా ఇంక కిందికి పడుతుంటాడు. కర్తగా ఉంటాడు. జ్ఞాతగా అంటే ఈ వెలిగింపబడ్డ భావాలను మళ్ళీ అక్కడ కూడా వాటికి భాతికి అన్యంగా చూసేసి అక్కడ ఆ భావాలతోనే తెలుసుకుంటూ ఆ భావాలతో తాదాప్యం కావడం. అలాగే ఈ శరీరాలకు శక్తి ఉంది. శక్తి కూడా నిరాకారం, శక్తి జ్ఞానం ఇవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ ఒకటే. అవి సూర్యుడు వెలుతురు ప్రకాశంలాగా ఈ శక్తి జ్ఞానం రెండే అన్నీ ఒకటే. అయితే ఈ శక్తి యొక్క రూపాంతరాలు సాలిడ్ ఘనీభవించిన స్థితే ఆ వెస్టిలో శరీరం, సమిష్టిలో పంచభూతాలు. అయితే ఈ శక్తి కార్యాలైన వీటిని కారణం శక్తి, కార్యాలు శరీరం, పంచభూతాలు, ఈ కారణానికి విడిగా చూడడం. అయితే ఎవరైతే జ్ఞాత ఉన్నారో భావాలను తెలుసుకున్నాడో అతను కూడా ఈ స్థూల స్థాయిలో శరీరాన్ని పంచభూతాలను శక్తికి అన్యంగా చూస్తూ వ్యభిచరిస్తున్నాడు అవి. అయితే ఇప్పుడు తెలుసుకున్నది తానే అని భ్రమిస్తూ అండ్ ఇంకా దాన్ని కర్మల్లో ఈ మోహంలో చిక్కుకొని కర్మలన్నీ కూడా చేస్తున్నాయి. ఇదంతా ఎందుకు చేయడం అంటే వీటి ద్వారా నేను సుఖపడాలి. అయితే ఈ తెలుసుకోబడ్డ ఏవేవి ఉన్నాయో అవి వికారభూషణం, అవి మృతం. కానీ తనకు ఇవి వద్దు, తను ఆశించే అమృతత్వాన్ని ఇవ్వలేదు, నిత్య సుఖాన్ని ఇవ్వలేదు. కానీ ఈ అవిద్యతోని ఈ విధంగా వ్యధకు గురి అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 3 స్థాయిలో ఒకటి విడిపడడం జరిగింది భర్త. ఇప్పుడు జ్ఞానం నేనుకు భర్త జ్ఞానం. అయితే ఈ నేను 3 అవస్థల్లో ఉంది. అయితే ఆ నేనుకు పేరు లేదు. అయితే ఇప్పుడు ఏదైతే ఆ భర్త నుంచి విడిపడ్డ నేను ఏదైతే నేను ఉన్నాను అనుకుంటూ అహమస్మి అని మేలుకోగానే అనుకుంటుందో ఇది పేరుతోని వ్యవహరిస్తుంది. అయితే ఈ పేరుతోని వ్యవహరిస్తుంది అది మళ్ళీ ప్రకాశానికి
అన్యంగా ప్రకాష్ని విడగొట్టిన భావాలతోని తాదాప్యం చెందుతుంది. శక్తికి అన్యంగా ఉన్న శరీరాలతో ముడిపెట్టుకుంటుంది. ఈ మూడిటి లావాదేవీలు ఒక భయంకరమైన ఘోర సంసారం. ఇది మనిషిని అతలాకుతలం చేస్తుంది ఈ ఈ సంసారం. అయితే ఇప్పుడు తాను అయితే ఇప్పుడు వ్యభిచారం అంటే తాను భర్త నుంచి దూరమైంది అండ్ అలాగే శరీరాలను కూడా శక్తి నుంచి దూరం చేసింది, ప్రకాశాలను దూరం చేసేసి ఇది ఎట్లా అంటే శరీర స్థాయిలో భావాల స్థాయిలో ఏంటంటే దానికి ఉపమానం నంది ఎప్పుడు శివుణ్ణి చూస్తూ ఉంటుంది. అయితే ఈ నంది స్థాయిలో శరీరం ఉంది. శివశక్తిని ఆధారం చేసుకొని శరీరం ఏర్పడింది. ఈ శరీరం ఈ నందిగా చూస్తే నంది ఎప్పుడు శివుని వైపు చూస్తూ ఆనంద బాష్పాలు అని శివపురాణంలో అంతా ఉంది. అందుకే అలాగే ఈ శరీరం ఎప్పుడు ఆ శక్తికి మోకరిల్లాలి. అలాగే ఈ భావాలు ఎప్పుడు భాతికి మోకరిల్లాలి. నంది ఒక స్థాయిలో చూస్తే నంది శరీర స్థాయిలో చూస్తే ఈ శరీరం ఎప్పుడు సత్కర్మలు వాటికి భగవత్ శుభకర్మలు చేస్తుండాలి ఆ శివుడి బాబు. అయితే ఈ భావాలు ఎప్పుడు ఆ భాతి వైపు చూస్తూ సద్భావాలు రావడం. అయితే ఇప్పుడు ఈ భావాలు భౌతికాలు శరీరానికి భాతికి దూరం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి అనేకంగా గోచరిస్తే అవి మనకు భేదం వచ్చేసింది. ఇప్పుడు స్థూల స్థాయిలో చూస్తే మట్టి బంగారం భగవద్గీతలో ఉంది. మట్టి బంగారం సమలోష్ట పండిత సమదర్శన అని ఉంది. ఇప్పుడు మనం శక్తిపరంగా చూస్తే భేదం లేదు. బంగారం మట్టి రెండు ఒకటే. కానీ శక్తిని విడిగొట్టి చూడడం వల్ల ఈ బంగారం మట్టి వేరు. అయితే బంగారం మట్టి వేరు. అప్పుడు చాయిస్ మనకి ఏర్పడుతుంది. ఇటు బంగారం కావాలి మట్టి వద్దు. ఇప్పుడు కర్మవశాత్తు బంగారం లేదు, బంగారం లేకున్నా బాధే అండ్ మట్టి ఉన్నా బాధే. ఇప్పుడు ఇది మనకిప్పుడు అనుభవించే బాధలు వ్యధలు అన్నీ కూడా ఇలాంటివే. అలాగే అయితే దీన్ని మరి మట్టి బంగారం మన ముందు ఉంది. ఈ మట్టి బంగారం మన ముందు ఉన్నప్పుడు ఎప్పుడు మనకు సమంగా ఉంటుంది శక్తిని దర్శిస్తే. అందుకోసమే మనకు జ్ఞాననేత్రం. ఈ జ్ఞాననేత్రంతో చూసినప్పుడు అదంతా శక్తే. కాబట్టి ఇంకా మనకు ఆక్షేపణ అంటూ ఉండదు. అలాగే భావాలు కూడా ఓ సినిమా మనం దృశ్యం చూస్తాము. ఓ దొంగ ఉన్నాడు, దొంగిలింపబడ్డ వస్తువులు ఉన్నాయి, పోలీసు ఉన్నాడు, మరి పోగొట్టుకున్న అతను ఉన్నాడు. ఇవన్నీ కూడా దృశ్యాలు అధిష్టానం ఏంటి? అధిష్టానం ఏంటంటే భాతే. అయితే అది పోవడం వల్ల ఆ దృశ్యంలో కూడా ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అక్కడ కూడా మట్టి బంగారం ఉంది, బొగ్గులు బంగారం ఉంది. ఇప్పుడు ఆ రెండు కూడా ప్రకాశమే. కాకపోతే ఆ దృశ్యం భాతిని ప్రకాశాన్ని విడగొట్టడం వల్ల మనకు ఈ ప్రకాశింపబడ్డే భేదంగా గోచరించి అప్పుడు చాయిస్ ఏర్పడుతుంది. ఒకటి విలువ కలిది వాల్యూ ఉంది, ఒకటి వాల్యూ లెస్. ఇప్పుడు వాల్యూ ఉన్నవి లేకున్నా బాధే, వాల్యూ లేనివి ఉన్నా బాధే. సో భౌతిక స్థాయిలో అది, భావస్థాయిలో ఇది, ఈ భవరోగం. అందుకోసం అండ్ వీటితో తాదాప్యం. ఇదే భవసాగరం అన్నారు, భవబంధం అండ్ భవరోగి. అయితే ఈ భవరోగి అంటే ఏం లేదు, తాను ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ నేనున్నాను అని చ్యుతి పొందాడో అతను ఈ భావాలతోని బంధం వల్ల భవరోగి, ఆ భౌతికాలతోని ముడిపెట్టుకోవడం వల్ల భౌతిక రోగి. వీటితోని ఇంకా పీడా, బాధ, వ్యధ, దుఃఖం. అయితే ఈ విధంగా ఒక అనివార్యమైన దీంట్లో చిక్కున్నాడు. అయితే ఇప్పుడు వ్యభిచారం. అయితే ఈ వ్యభిచారానికి మరి మళ్ళీ విరుగుడు ఏంటి? ఎట్లా అంటే తను అయితే ఈ వీటిని ఆ శక్తితోనే భౌతికాలను శరీరాన్ని శక్తి వైపు టర్న్ చేయాలి. నిజంగా సైన్స్ చెప్తుంది. ఎర్త్ తీసుకున్నారు, శరీరం చూసుకున్నారు, ఇదంతా కూడా శక్తి కార్యమే. శక్తికి ట్రేస్ చేసినప్పుడు అక్కడ భేదభావం పోతుంది. భావాలను కూడా ఆ ఫిల్మ్లో లాగా దృశ్యాలు చూస్తే చలనచిత్రం ఇవి కూడా చలిస్తున్నాయి. హీరోయిన్ అక్కడ మంచి చెడు పాత్రలు ఇవన్నీ కూడా ఆ లైట్ను దర్శించినప్పుడు ఉండవు.
అవి 2 స్థాయిలో ఆ నంది గనుక శివుడిని ఎట్లాగో దర్శిస్తుందో శక్తి కార్యాలను కారణం శక్తి వైపు టర్న్ చేయాలి. అండ్ భావాలను భాతి వైపు. అండ్ తాను పేరున్న తానున్నాడు. ఆ పేరున్న తాను నేను సుధాకర్ అన్నాడు అని ఎవరన్నారు? తానే. తెలిసింది ఎవరికి? తనకే. సో ఈ నేను పేరున్నాను అనేది అది కూడా తెలుసుకున్న తాను ఉన్నాడు. ఆ తాను ఉన్నాడు కూడా జాగ్రత్తావస్థలో అని తెలిసింది ఎవరికి? తనకే. నేను సుధాకర్ ఉన్నాను అన్నది నేను ఉన్నాను. ఆ నేను ఉన్నాను అని తెలుసున్న నేనున్నాను. అది ఇంకా నిశేష అవధి సాక్షి అన్నారు. అయితే ఈ నేను ఉన్నాను అని ఇప్పుడు ఏదైతే పేరున్న వ్యక్తి జాగ్రత్తావస్థలో ఉన్నాడో అలాగే స్వప్న సుషుప్తులను కూడా తెలుసుకున్న తాను నేను 3 అవస్థల్లో ప్రకాశిస్తూ ఉన్న సాక్షి నేనున్నది. అయితే ఇప్పుడు ఈ నేను ఉన్నాను, నేను ఉన్నాను పేరున్న నేను, ఆ పేరు లేని నేను ఎవరైతే 3 అవస్థల్లో ఉందో ఆ నేను వైపు టర్న్ చేసినప్పుడు ఇది బ్రహ్మచర్యం, అవ్యభిచారం. అంటే ఈ నేను ఉన్నానుకు ఆధారం నేను, పేరు లేని నేను. అయితే ఇది అవ్యభిచారం, అంటే దీని నుంచి మరడం ఇది. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్థాయిలో ఆ నేను అనేది వ్యభిచారించినప్పుడు ఏదైతే ఆరోపించుకున్న తాను ఏదైతే ఆ విడో స్టేట్ అనొచ్చు మనం ఒకలాంటి ఆ నేను ఉన్నాను పేరున్న నేను ఉన్నాను అనేది స్వతంత్రంగా దానికి ఆధారం నేను, ఇది ప్రతిబింబం, బింబాన్ని నుంచి విడిపడ్డ తాను ప్రతిబింబం నేను ఉన్నాను, ఆ బింబం వైపు నేను వైపు తిరిగింది. ఈ నేను ఇప్పుడు నేనుకు ఆధారం ఏంటి? జ్ఞానం నేను అంటే జ్ఞానం. ఇప్పుడు ఆ పతి ఇది భార్య అనుకుంటే ఆ భర్త వైపు తిరగడం. అయితే అది పతివ్రత్యం. అయితే ఈ భర్తలో అర్ధనారీశ్వరులాగా భార్య వైపు తిరగడం అంటే ఎలా తిరగడం? నేను జ్ఞానమే నేనుగా ఉంది, నేనంటే జ్ఞానమే. అయితే దీన్ని ఏది ముందు ఏది వెనక అనుసరిస్తుంది? జ్ఞానాన్ని నేను అనుసరిస్తుంది. అయితే ఏది అనుసరించిందో అది జ్ఞానం వైపు తిరగడం. ఎందుకంటే వైస్ వర్స కరెక్ట్ కాదు. నేను జ్ఞానం కలిగి ఉన్నాను కరెక్ట్ కాదు. ఎందుకంటే జ్ఞానం అట్లా కలిగి ఉండబడేది కాదు. జ్ఞానం నిరాకారం, సర్వవ్యాపకం. అయితే నా తెలివి అంటే తెలివి కలిగి ఒక పొందబడి నా బుక్కులాగా తెలివి జడం కాదు. తెలివిని పొంది ఉన్న ఇంకొక తెలివి ఉండదు. నా తెలివి కూడా కాదు, నేను తెలివి ఉన్నాను కూడా కాదు. ఎందుకంటే ఇదే మాట అందరూ అన్నప్పుడు అయితే తెలివి అన్ని ముక్కలు, తెలివి ఎప్పుడు నిరాకారం, అపరిచ్ఛిన్నం. అయితే ఇన్ని తెలివులు లేవు, ఇంతమంది కూడా కంటెండర్స్ రాంగ్. అయితే ఇప్పుడు తాను కల్పించుకున్న తెలివి పరిధిలోకి ఉంది. ఈ పెంటగాన్ 5 భుజాలు ఏదైతే మానవ శరీరం ఉందో ఆ 5 భుజాల్లో ఆ పర్టికులర్ వాల్యూమ్లో పరిధిలో కన్ఫైన్మెంట్ అవుతుంది. అయితే తెలివి అనేది నిరాకారం, సర్వవ్యాపకం, అది ఒకటే, ఏకమేవ అద్వయం. అయితే ఈ నేను అనుసరించిన జ్ఞానం ఏదైతే ఇప్పుడు ఉందో నేను తెలివిగా ఉన్న అందుకంటే వైస్ వర్స కరెక్ట్. వైస్ వర్స అంటే జ్ఞానం నన్ను కలిగి ఉంది, జ్ఞానమే నేనుగా ఉంది, తెలివి నేనుగా తెలియపరుచుకుంటుంది, అప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఈ పతి వైపు తిరిగినప్పుడు నేను ఆ తత్వమే, అహం బ్రహ్మాస్మి, ఇదే. అయితే తెలివి కలిగి ఉన్న నేను కరెక్ట్. ఇప్పుడు ఆ మాట తెలివి అనాలి. తెలివి నేనుగా ఉన్నది నేనే అని. అయితే తెలివి కలిగి ఉండడం అయితే ప్రీఫిక్స్ సఫిక్స్ ఏది ముందు వెనక, ముందు అనుసరించేది ఏంటంటే తెలివి నేను, ఇది కరెక్ట్. సో నేను ఫాలోవర్డ్ తెలివి కాదు, తెలివి ఫాలోవర్డ్ నేను కరెక్ట్. ఇప్పుడు తెలివి నేను ఒకటే కాబట్టి, తెలివి నిరాకారం అంతటా ఉంది కాబట్టి నేను అంతటా ఉన్నాను, అహం బ్రహ్మాస్మి. ఇది ఎలాంటిదంటే ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే అంతటా ఉందో ఆ ఎలక్ట్రిసిటీ ఒక ఇంట్లో ట్రాప్ చేసుకున్నాం. ఇంట్లో ట్యాప్ చేసుకున్నది నేను. అట్లాగే ఒక అంతటా ఉన్న ఎలక్ట్రిసిటీ మనం ఒక ట్రైన్లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్లో చూస్తే నేను. అయితే అది అటువైపు తిరిగినప్పుడు అది అంతటా ఉంటుంది. ఇటువైపు ఫోర్ ఎండ్ వైపు ఉన్నప్పుడు అది లిమిటెడ్గా ఉంటుంది. ఇలాగే ఎన్నైనా ఉపమానాలు. ఒక ప్రతిబింబించింది బిందెలో, ఒక ఘటంలో సూర్యుడు. అయితే బింబం వైపు చూసినప్పుడు బింబం ఒకటి, ఈ బింబం
అలాగే ఈ ఘటాకాశం, ఆకాశం తీసుకున్న ఏ దృష్టాంతాలు తీసుకున్నా అయితే లిమిటెడ్. ఈ నేను బ్యాక్ ఎండ్ అధిష్టానం ఏదైతుందో అది అది అంతటా ఉన్న తత్వం, అది భర్త, అది అంతటా ఉంది. ఎందుకంటే ఆ భగవంతుడు దాన్ని చూపెడుతుంటాడు. నేను విరాట్ రూపంలో అంతటా తానే ఉన్నాడు. ఆ వామన అవతారం కూడా త్రివిక్రముడు అయిపోతాడు. అంతటా ఉన్నాడు. భర్త అంటే అలా ఫిలాసఫికల్ టైంలో ఏది భరిస్తుందో, ఏది దాన్ని దాని ఆధారము, ఏది మూల కారణం ఎవడు, అయితే అది ఎవరిచే జన్మించు జగం ఎవ్వని లోపల నుండు, అది ఎవడు అయితే ఎవరి తను మై సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగాన ఇవ ఇందుగలడందు లేడు ఎందెందు వెలిగే. అయితే ఆ జ్ఞానం, ప్రకాశం, శక్తి అది ఆ భర్త, దాన్ని అనుసరించేది నేను, ఆ శక్తిని అనుసరించేటివి శరీరాలు, ప్రకాశాన్ని అనుసరించేటి భావాలు. ఈ భావాలు అలలు సముద్రం వైపు తిరిగినట్టు. ఈ నేను జ్ఞానం వైపు తిరగడం, జ్ఞానం అంతటా ఉంది, శరీరాలు శక్తి వైపు, ఇది భావాలు భాతి వైపు. ఇది సేమ్ థింగ్ లైక్ స్వప్నం నుంచి మేలుకుంటే ఎలా ఉంటుందో ఈ స్థితిలో, ఈ ఫోర్త్ స్టేట్లో ఇది రియల్గా ప్రాక్టికల్గా మన అనుభూతి, అది మన రియాలిటీ ఉన్నప్పుడు అప్పుడు కూడా వన్నెస్సే ఉంటుంది. స్వప్నం నుంచి మేలుకున్నప్పుడు స్వప్న పరిస్థితి మనకు ఎలాగో బోధ ఉందో, అయితే అవలోకన ఇప్పుడు కూడా ఈ స్థితిలో ఆ వన్నెస్సే ఉంటుంది. ఆ వన్నెస్ ఇది ఫోర్త్ స్టేట్లో. అయితే దీనికి ఎవరి వాళ్ళు ఆ స్వతహాగా నిరూపణ, అది నిధిధ్యాసంలో ఇది నిరూపణ జరుగుతుంది. హరి ఓం.